నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం కొన్ని వీడియోలుగా భావాధిపతుల మహర్దశలు నడుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మనం చూసినట్టయితే ఒక్కొక్కసారి లాభాధిపత్యం ఒక గ్రహానికే వస్తూ ఉంటుంది. ఇవి కేవలం 2 సందర్భాల్లో జరుగుతుంది. కన్యా లగ్నానికి వచ్చినప్పుడు చంద్రుడికి, తులా లగ్నానికి వచ్చినప్పుడు రవికి, ఇలా ఒక్కొక్కసారి వీరిద్దరికి మాత్రమే వస్తుంది. కాబట్టి వీరిద్దరిని మనం శత్రువులుగా పరిగణించేటప్పుడు ఆ ఆధిపత్యాలు అనేవి కూడా చూసుకోవాలి. వాడు ఉన్న స్థానాన్ని కూడా మనం చూసుకోవాలి. అలాగే లాభాధిపతి మనకి న్యాచురల్గా తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ లగ్నానికి పాపిగానే అవుతాడు. లాభాధిపత్యం అనేది మంచిది కాదు. రెండో ఆధిపత్యం అనేది ఏమిటి అనేది మనం తీసుకోవాలి. ఒక్కొక్కసారి 2 ఆధిపత్యాలు, చతుర్థ లాభాధిపత్యము అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి చూసుకుంటే ద్వితీయ లాభాధిపత్యం అనేది ఒక్కొక్కసారి వస్తుంది. సింహలగ్నానికి తీసుకుంటే ద్వితీయ లాభాధిపత్యం వస్తుంది బుధుడికి. ఈ రకంగా తీసుకుంటారు. అలాగే కుంభలగ్నానికి తీసుకున్నప్పుడు గురువుకి ద్వితీయ లాభాధిపత్యం వస్తుంది. కాబట్టి ఒకంత మంచిది కాదు అని మనం చెప్తాం. కానీ ఈ లాభాధిపతి వల్ల మనకు అన్నీ కూడా లాభంగానే ఉంటాయి. అలాగే లాభంలో కనీసం ఒక గ్రహం అనేది ఉండాలి అని చెప్పని మనకి చెబుతూ ఉంటారు. అంటే ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా అది అనుకూలిస్తుంది అని మనం చెప్పటం అనేది జరుగుతుంది. అంటే రవి నుంచి కూడా కేతువు వరకు, రాహుకేతువులు ఉన్నప్పుడు కూడా వాటి ఇచ్చే ఫలితాలు అనేవి ఇస్తారు. విదేశీ సంబంధమైన అంశాలు, అలాగే ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు, ఇలా కొన్ని అంశాలు వాటి ద్వారా కూడా మంచి జరిగే అంశాలు ఉన్నాయి. అలాగే మనం తీసుకుంటే రవి నుంచి కూడా ఏ గ్రహం ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక గ్రహమన్నా ఉండాలి అని చెప్పని మనం చెప్తూ ఉంటాం. అంటే ఎటువంటి లాభాలని మనం చూడాలన్నా, ఏ పరిశీలన చేయాలన్నా కూడా లాభస్థానాన్ని మనం అనుగుణంగా తీసుకుని దాన్ని కూడా పరీక్ష చేస్తాం. వివాహానికి చూడాలన్నా ద్వితీయ సప్తమ లాభాధిపత్యం ఎలా ఉన్నది అని, ఉద్యోగానికి చూడాలన్నా దశమ లాభాధిపత్యం ఎలా ఉన్నది అని, గృహానికి కావాలన్నా, అంటే ప్రతి విషయానికి కూడా మనం లాభాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు, ఆ అంతర్దశ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఏకాదశాధిపతి దశ వచ్చినప్పుడు మనకి అన్ని మంచి సంపదలు, లాభాలు మనం అనుకోని విధంగా కూడా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మన అన్నదమ్ముల వల్ల కూడా మనకి లాభం జరుగుతుంది. పెద్దవారు ఉంటారు, వారి వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నవారంతా కూడా మనల్ని ఆప్యాయతగా చూడటము, మంచిగా చూడటం, కుటుంబంలో మంచి జరగటము, బంధువులు రాకపోకలు, ఇలా అన్నీ కూడా ఈ దశ నడుస్తున్నప్పుడు మంచిగా ఉంటుంది. కాబట్టి ఏకాదశాధిపతి కూడా మంచిగా ఉంటారు అని మనం, మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అనేక మంది సేవకులు ఉంటారు, సేవలు అందిస్తూ ఉంటారు. అలాగే మనకి కొంతమందికి వివాహం జరగటము, ఈ లాభాధిపత్యం కూడా మనకి కనెక్ట్ అయినట్టయితే ఒక్కోసారి వివాహం జరగటము, ఇల్లు, వాహనాలు ఇవన్నీ కొనుక్కోవటము, సంసార జీవితం అనేది బాగుండటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా కలిసి ఉండటం, మంచి దాంపత్య జీవితం అనేది కూడా గడుపుతారు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే లాభాధిపతిని ప్రతి అంశంలో కూడా, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, ఆ బాబుకి విద్య ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు మనం చతుర్థాన్ని, లాభాన్ని కూడా పరిశీలించాలి. అలాగే సంతానం పంచమం, లాభాన్ని కూడా పరిశీలించాలి. ఆరోగ్యం షష్టము, లాభము, ఇలా ప్రతి అంశంలో కూడా మనం లాభాన్ని అనేది పరిశీలించాలి. వీరికి లాభం జరుగుతుందా లేదా, ఈ లాభాధిపతి మరి ఎక్కడ ఉన్నారు, ఎవరిని చూస్తున్నారు, ఎలా ఉన్నారు అని. ముఖ్యంగా లాభాధిపతి లాభంలో ఉండటం అనేది మంచిది. కాబట్టి వీరికి ఇలా మనం ముఖ్యంగా ద్వితీయ లాభాధిపతుల గురించి కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. వీరి పరివర్తన కూడా ఎంతైనా మంచి జరుగుతుంది. ఇది మంచి యోగం. ధనానికి అనేది ఎప్పుడూ కూడా ఇబ్బంది ఉండదు. వీరికి ఎటు చూసినా కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలు, సంపదలు, ధనానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. మనకి ద్వితీయాధిపతి దశ నడుస్తున్నా, లాభాధిపతి దశ నడుస్తున్నా కూడా అలాగే ధనధాన్యాలు ఎప్పుడు తినటానికి, ఉండటానికి లోటు లేకుండా చక్కగా ఎంతమంది ఇంటికి వచ్చినా కూడా అలా గడిచిపోతూ అనేది ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి. దానికి ఈ లాభాధిపతి కనెక్షన్ ఉన్నట్టయితే ఆ దశ నడుస్తున్నా, అంతర్దశలు నడుస్తున్నా
చాలా సుఖమైన సంతోషకరమైన జీవితాన్ని వారు గడుపుతూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. అదే కాస్త ఇబ్బంది పెడుతోంది అని చెప్పనంటే కనుక ఇక్కడ కాస్త అంటే అస్తంగత్వం చెందటం, నీచపడటం, పాపగతిలో ఉండటం, అలా ఉన్నప్పుడు కాస్త దుర్బలుడై అంటే బలం కోల్పోయినట్టయితే కాస్త ఇబ్బందులు అనేది మనకి జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్పటం. అంటే సంతానానికి కొంత అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. మనం ఆరోగ్యం టెస్టులు అవి చేయిస్తూ ఉంటాం, బాగానే ఉంటుందంటారు. కానీ కొంత రిపీటెడ్గా టెస్టులు అవి రిపీటెడ్గా వస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సోదర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనకన్నా పెద్దవారు అంటే పెద్ద తమ్ముడు, అన్నయ్య ఇలాంటి వారికి ఇబ్బంది అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే అనారోగ్య సమస్యలైనా రావచ్చు, వారికి ఏదైనా అప్పుల్లో కూరుకుపోవటం, కష్ట నష్టాలు అనేవి రావటం, ఒక్కొక్కసారి వారు కూడా దూరం అవటం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొంత అనారోగ్య సమస్యలు అనేవి కూడా రావటం, ఇతరుల వల్ల మోసపోవటం అనేది కూడా మనం అంశాన్ని ఇక్కడ చూడాలి. ఎలా అయితే మనం లాభము అనుకుంటున్నామో అన్ని విషయాల్లో దీన్ని ఎలా అయితే ఎవరి వల్లైనా నష్టపోతామా, ఎవరి వల్లైనా మనకి లాస్ ఉంటుందా, ఎవరైనా మనల్ని మోసం చేస్తారా, కొంతమంది అంటూ ఉంటారు మనం మోసపోయాం రా నాయన అని. అంటే ఈ లాభాధిపతి దశలో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. చతుర్థ లాభాధిపత్యం వచ్చిందనుకోండి, ఆ దశలో కొంత లాభము నష్టము అనేది రెండూ ఉంటాయి. ఒకంత లాభం జరుగుతుంది భార్య వల్ల, అత్తగారి వల్ల, మామగారి వల్ల, అలా నష్టం జరిగినప్పుడు కొంత మిత్రుల వల్ల, అలాగే ముఖ్యంగా సోదరుల వల్ల, కొంత మిత్రుల వల్ల సహాయ సహకారం కొంతమంది చూస్తారు. మంచి ఇద్దరు ముగ్గురు కలిసి మంచి వ్యాపారాలు అనేవి మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే నష్టాన్ని కూడా మనకి చేస్తూ ఉంటారు. లాభాధిపతి వల్ల ఇలా అన్నీ కూడా ఉంటాయి. మనల్ని నమ్మించి మోసం చేశారా అంటారు, నమ్మించి మోసం చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంత అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆరోగ్యకరమైన ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కాస్త ముందుగానే టెస్టులు అవి చేయించుకోవటము. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూస్తాం ధనుర్లగ్నానికి షష్ఠ లాభాధిపత్యం వచ్చింది శుక్రుడు. సో దాన్ని బట్టి అక్కడ ఆరోగ్య సమస్యలు ఏమన్నా కొంచెం వచ్చే విధంగా ఉన్నాయి, దాన్ని మీరు చూపించుకోండి అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా అంటే ఈ లగ్నం వారికే నేను ఉదాహరణగా చెప్పటం, కానీ ఎవరికైనా సరే అలా వచ్చినప్పుడు చతుర్థ లాభాధిపత్యం వచ్చిన కర్కాటక లగ్నానికి ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా మహర్దశలు వచ్చినప్పుడు కాస్త ఆ గ్రహానికి ఆ గ్రహం ఎక్కడ ఉన్నది ఏమిటి, ఆ అధిపతి ఆ నక్షత్రాధిపతికి అలాగే రాశ్యాధిపతికి కొంత మనం పరిహారం చేసుకున్నట్టయితే జపమో దానమో హోమమో కొంత నిత్యము పారాయణ చేసుకున్నట్టయితే ఏమైనా స్తోత్రాలు ఆ మహర్దశానాథుడు ఎవరైతే వారికి కొన్ని మనం దానంగా ఇచ్చుకోవటం, కొన్ని మనం చేసినట్టయితే కొన్ని ఉంటాయి. శని భగవానుడికి కనెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం లేని వారికి ఏదైనా సహాయం చేసినట్టయితే కొంత మంచి జరగడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. చెప్పులు దానంగా ఇవ్వటము ఇలాంటివి చేసినట్టయితే ఆ బాధల నుంచి వాళ్ళు కొంత తృప్తి పడతారు. కాబట్టి శనీశ్వరుడు కూడా మీకు మంచి చేస్తాడు. కాబట్టి ఈ విధంగా వచ్చిన ఆధిపత్యాలని బట్టి మనము ఎవరికి ఏంటి ఏమి చేసుకోవాలి అనేది నిర్ధారించబడి ఉంటుంది. కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాలను అనుసరించే ఈ భావాలు ఎవరికైనా ఉంటాయి. వారి వారి లగ్నాన్ని బట్టి ఇవి ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత పరిశీలన అనేది ముఖ్యము. కనీసం ఒకసారి మనం ఉగాది పంచాంగం వచ్చినప్పుడు మనం ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పని పరిశీలించుకుంటాం. అలాగే అది గోచారం కాబట్టి అలా కాకుండా ఒకసారి మనకి నమ్మకస్తులైన వారు ఎవరైతే ఉంటారో వారు పెద్దవారికి మనం జాతకం అనేది పరిశీలించుకోవడం అనేది సంవత్సరానికి ఒకసారి, లేదు మహర్దశ మారుతున్నప్పుడు మేజర్ ప్లానెట్స్ గోచార రీత్యా రేపు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో 4 మేజర్ ప్లానెట్స్ కూడా మారుతున్నాయి. గురువు, శని, రాహుకేతువులు ఒకేసారి ఇంచుమించుగా ఒక నెలన్నరలో. మార్చి 30వ తారీఖు శని మారుతున్నారు, మే నెలలో రాహుకేతువులు, గురువు మారుతున్నారు. కాబట్టి అత్యంత యోగవంతంగా కొన్ని రాశులకి, కొంత ఇబ్బందిగా కొన్ని రాశులకి, అలాగే మీనంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది, దీనివల్ల కొన్ని రాశులకి ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నీ పరిశీలించుకొని మనం ఫలితం అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. నమస్కారం.